ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2 గా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఫేక్ ప్రచారానికి సంబంధించి సిఐడి విచారణ చేపట్టున్న నేపథ్యంలో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అట్లా సిఐడి విచారణ ప్రారంభించింది. నిన్న ఎప్పుడైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం CEO కార్యాలయం నుండి సిఐడి అడిషనల్ డీజీకి తక్షణమే దీనిపైన విచారణ జరిపి ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఎన్నికల కమిషన్కి అని ఆదేశించిందో వెంటనే సిఐడి అడిషనల్ డీజీ మంగళగిరి ఆ సిఐడి పోలీసులకు ఆదేశించారు. దీనిపైన సిఐడి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చట్టవిరుద్ధంగా ఇల్లీగల్గా ప్రచారం చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల్లో భయభ్రాంతులకి సృష్టిస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధం. అంతేకాకుండా ఇది ఒక సైబర్ క్రైమ్, ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం కాబట్టి దీనిపైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరింది. సో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ ఫిర్యాదుతో పాటుగా ఏవైతే IVRS కాల్స్ ఉన్నాయో ప్రజలను భయపెట్టేలాగా ఫోన్లు చేస్తున్నట్టు IVRS కాల్స్ కానీ, సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ, యూట్యూబ్లో చేసినటువంటి ప్రకటనలు కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి సబ్మిట్ చేసింది. సో ఈసీ వాటన్నిటిని కూడా పరిశీలించింది. CEO కార్యాలయంలో ఉన్నటువంటి టీం అంతా కూడా పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒకవైపు చంద్రబాబు బహిరంగ సభల్లో మాట్లాడుతూ మరొకవైపు IVRS కాల్స్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, ఇది కోర్టు పరిధిలో ఉంది, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదు ఈ చట్టాన్ని, ఇటువంటి చట్టం పైన భూములు లాగేసుకుంటున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేసింది చంద్రబాబు అండ్ టీము. IVRS కాల్స్ ఇది ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఇక ఇదే విషయంపై స్పందించడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ హలో. ఫోన్ సరిగా వినపట్లేదమ్మా. హలో సార్, వాయిస్ క్లియర్ గా ఉందా సార్? లేదు లేదు, ఫోన్ వాయిస్ డబులింగ్ ఇది పడుతుంది, డబులింగ్ వస్తుంది. మళ్ళీ కట్ చేస్తే ఏమోనండి. ఓకే ఓకే సార్. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2 గా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎఫ్ఐఆర్ లో టీడీపీ క్యాంపెయినింగ్ టీమ్ ను చేర్చింది సిఐడి. IVR కాల్స్ చేసిన 3 నెంబర్ల ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారంపై నిన్న ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అయితే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సిఐడి ఇందులో చాలా స్పష్టంగా A1గా నారా చంద్రబాబు నాయుడిని, A2గా నారా లోకేష్ని, A3గా తెలుగుదేశం పార్టీని, A4గా ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీమ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీని, A5గా IVRS కాల్స్ A5, 6, 7 ఈ 3 నెంబర్లు ఏవైతే IVRS కాల్స్ చేస్తూ ఉన్నారో ఆ 3 నెంబర్లకు సంబంధించినటువంటి ఓనర్స్ని కూడా ఇందులో చేర్చింది. అదేవిధంగా ఎవరైతే ఈ వాయిస్ టెక్నీషియన్స్, ఈ వెండర్స్ అందరినీ కూడా ఈ కేసులో చేర్చారు. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు విచారించనున్నారు. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. 2 అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఎన్నికల ఆ వివరాలు ఏవైతే ఉంటాయో, ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా సేకరించి ఓటర్లకి
ఫోన్ చేసి ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఒక అంశం. రెండోది అసలు ఈ చట్టంలో లేని అంశాలను ఎవరు ప్రేరేపించారు, ఎవరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకోసం దీన్ని చేశారు, అసలు తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తారనే అంశానికి సంబంధించి కూడా విచారించనున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కడి నుండి అయితే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తూ ఉన్నాయో, ఎక్కడి నుండి అయితే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారో, ఎక్కడైతే ఆ వాయిస్ రికార్డ్ చేశారో వాళ్ళ దగ్గరికి సిఐడి వెళ్ళబోతుంది. అది తెలుగుదేశం పార్టీలో కేంద్రంగా సోషల్ మీడియా వింగ్ లేదా ఐటీడీపీ వింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి విచారించబోతుంది. దానికి సంబంధించిన బాధ్యుల్ని ఖచ్చితంగా సిఐడి విచారించబోతుంది. మరొక వైపు ఎవరైతే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే ఏజెన్సీస్ ఉంటాయో ఆ ఓనర్స్ కూడా ఇప్పుడు విచారించనుంది. ఈ తప్పుడు ప్రచారం చేసినందుకు, ఈ ఫేక్ కాల్స్ చేసినందుకు, ఇల్లీగల్ కాల్స్ చేస్తూ ఇల్లీగల్ క్యాంపెయిన్ చేసినందుకు వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మరొక వైపు ఈ మొత్తం ఈ తతంగాన్ని, కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని, ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ ఉన్నారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇంత కుట్రపూరితంగా చేస్తారన్న అంశానికి సంబంధించి ఈ కుట్రను కూడా ఛేదించబోతా ఉన్నారు. ఎక్కడి నుండి మొదలైంది ఈ ప్రచారం, ఎవరు దీన్ని తప్పుడు ప్రచారాన్ని ఏ ఆఫీస్ నుండి చేస్తారు, దాన్ని అన్నిటిపైన కూడా ఇప్పుడు సిఐడి ఆరా తీయబోతుంది. తిరుమలరావు అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ని ఐఓగా ఈ కేసుకి సంబంధించి నియమించింది. ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టుకు కూడా ఈ ఎఫ్ఐఆర్ని అదేవిధంగా ఆడియో రికార్డ్స్ ఏవైతే వాటన్నిటిని కూడా సిఐడి సబ్మిట్ చేసింది. సో ఈ విచారణ ఇప్పుడు వేగవంతం కానుంది. ఎన్నికల కమిషన్ తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ఆదేశించిన నేపథ్యంలోనే సిఐడి వెంటనే నిన్న ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్స్ని పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇది పూర్తిగా ఏవైతే ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా ఇది చంద్రబాబు, నారా లోకేష్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఒక ఇల్లీగల్ క్యాంపెయినింగ్ కాబట్టి ఇది చట్టవిరుద్ధంగా కుట్రపూరితంగా ప్రజల భయభ్రాంతులు గురి చేస్తుంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది కాబట్టి వెంటనే కేసు నమోదు చేసింది. ఇప్పుడు వీళ్ళని విచారించడం కూడా ఉంది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన గత 4-5 రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక ఫేక్ ఆ క్యాంపెయినింగ్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడనుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక ఇల్లీగల్ క్యాంపెయినింగ్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడనుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్రకు కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడనుంది. ఇప్పుడు ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కటకటాలకు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సిఐడి విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు కాబట్టి ఇందులో ఎటువంటి ఒత్తిళ్లకు కూడా తలొగ్గేటువంటి అవకాశం లేదు. సో సిఐడి చాలా స్పష్టంగా నిన్న ఈసీ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పుడు విచారణ ముందుకు కొనసాగిస్తుంది. హరిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.